నా రెండో డాటర్ రీసెంట్‌గా ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక 2 వీక్స్ అందరూ స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలతో కలిసి ఉండింది ఫస్ట్ టైం. అయితే ఈ అమ్మాయి రూమ్‌మేట్ ఒక పర్టిక్యులర్ రిలీజియన్‌కి జరిగిన అదే కాంట్రవర్షియల్ ఇష్యూ ఒకటి జరిగింది ఆ పర్టిక్యులర్ రిలీజియన్‌లో. అది నువ్వు అడిగావా? ఆమె ఒపీనియన్ ఏంటో అని అన్నా నేను. అంటే అడిగాను నేను. షీ బిలాంగ్స్ టు సమ్ అదర్ స్టేట్. అడిగాను. ఆ పర్టిక్యులర్ స్టేట్ ఎక్కడైతే ఆ ఇష్యూ అయిందో వీల్ ఇష్యూ అడిగాను. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను చాలా కన్వెన్షనల్ ఫ్యామిలీ నుంచి వస్తాను, మాకు అలా వీల్ వేసుకోవడం అనేది మాకు రిలీజియస్ ప్రాక్టీస్. సో మేము పలానా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే అది నా రిలీజన్ కాబట్టి నేను వేసుకొని వెళ్తున్నాను. అది వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత నేను అది పాటిస్తాను, ఎవరు దాన్ని తప్పు పట్టడానికి లేదని చెప్పింది. అంటే నేనేమన్నాను, చూడు నాన్న, ఇప్పుడు నేను తాయెత్తులు కట్టుకొని వెళ్తాను, బొట్లు పెట్టుకొని వెళ్తాను, లేదంటే నేను కాషాయం వస్త్రాలు వేసుకొని వెళ్తాను, లేదంటే వైట్ రోబ్స్ వేసుకొని వెళ్తాను అంటే ఇన్స్టిట్యూట్లో కుదరదు కదా. ఇన్స్టిట్యూట్కి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. మరి రూల్స్ ఎలా ఉంటే అందరూ అవి పాటించాలి కదా అని నేను ఐ వాంటెడ్ టు టెస్ట్ హర్ అని అడిగాను. అమ్మ, యువర్ ఒపీనియన్ ఇస్ రాంగ్. ఇమ్మీడియట్లీ షీ సెడ్, ఎందుకు నాన్న అంటే, యువర్ వ్యూ ఇస్ డిఫరెంట్, బట్ నేనేమనుకుంటున్నానంటే అది ఏ రకంగా కూడా వేరే వాళ్ళకి హామ్ చేయనప్పుడు ఎందుకు వేసుకెళ్ళకూడదు. సో నేను ఆ అమ్మాయి సైడే ఉన్నానని. అంత చిన్నపిల్ల అంటే the kind of confidence they have, clarity they have, అంటే they are very transparent. మనం అది రెస్పెక్ట్ చేయగలిగి ఉండాలి. కరెక్ట్. వర్షం వస్తుంది మ్యామ్, లోపలికి వెళ్దాం మనం. ఇంకా శుభ్రంగా రాత్రి ఆల్మోస్ట్ 9 అయింది, వర్షం వస్తుంది, ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాం మ్యామ్. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఈవెన్ పోలీసింగ్ లో కూడా ప్రస్తుతం ఉన్న క్రైమ్ లేదంటే ప్రస్తుతం ఉన్న ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేసెస్ లో మీరు ఎలా డీల్ చేయాల్సి వస్తుంది కేసెస్ ని? అంటే నేను ఇందాక ఎలాంటి క్రైమ్స్ రిపోర్ట్ అవుతున్నాయి, ఆ క్రైమ్స్ కి అనుగుణంగా, ఆ క్రైమ్ ట్రెండ్స్ కి అనుగుణంగా మేము మా ద వే వి డీల్ మారాల్సిన అవసరం ఉంది. ఆ క్రైమ్స్ ఎలా మారుతున్నాయన్నది చెప్పాను ఆల్రెడీ. అంటే 4-5 రీజన్స్ వల్ల, అంటే రిలేషన్షిప్స్, ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్లోని గ్రూప్ ఫీలింగ్ కంటే ఇండివిజువల్ ఫీలింగ్ ఎక్కువైపోయినప్పుడు, మెటీరియలిజం ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటికలీ ఫైనాన్షియల్ క్రైమ్స్, తర్వాత పరువు హత్యలు, పరువుకు సంబంధించినవి, లేదంటే ఒకరికంటే ఇంకొకరు బాగుండాలనే ఒక జెలసీ, ఈగో, అండ్ దానికి తోడు టెక్నాలజీ హెల్ప్. యంగర్ జనరేషన్ ఆఫ్ పోలీస్ కూడా ఇట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ సొసైటీ. అవును, వాళ్ళలో కూడా క్రియేటివిటీ చాలా ఉంది. దే ఆర్ ఆల్ యంగ్ జనరేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, స్మార్ట్ ఆఫీసర్స్. ఓన్లీ థింగ్ ఈజ్ ఎమోషనల్ స్టెబిలిటీ, ఎమోషనల్ స్ట్రెంగ్త్ సొసైటీలో ఎలా తగ్గిందో బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ రిలేషన్షిప్స్ స్ట్రాటజీ అండ్ ఆల్ దట్. మానవ సంబంధాల్లో మార్పు రావడం వల్ల ఎలా అయితే రిలేషన్స్లోని ఎమోషనల్ స్ట్రెంగ్త్ తగ్గిందో, ఇక్కడ కూడా సేమ్ థింగ్. దే కెన్ డూ జాబ్ వెల్, స్మార్ట్గా చేయగలరు, కానీ స్ట్రెంగ్త్ ఇన్ పోలీస్. సో ఫస్ట్ టెక్నాలజీ నేర్పించాలి. అంటే వాళ్ళు బయట మంచి టెక్కీస్ పోలీస్లోకి వస్తున్నారు, కానీ పోలీసింగ్కి కావాల్సిన టెక్నాలజీ ఏదైతే ఉందో అది నేర్పించాల్సిన అవసరము. మోర్ దెన్ దట్, ఇప్పుడు నేను ఈ పలానా సిచ్యువేషన్లో ఎక్కడ ఈ చిన్న ఇన్సిడెంట్ ఖచ్చితంగా రేపు సెన్సేషనల్ కావచ్చు అన్నది నాకు తెలియాలి కదా. అంటే నాట్ జస్ట్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే సెంటిమెంట్ అనాలిసిస్ నేను చేయడమే కాదు, నాకు ఫీల్డ్లో ఉన్న ఒక ఆఫీసర్కి కూడా అది అర్థం కావాలి. కరెక్ట్. అవి ఛాలెంజెస్. రెగ్యులర్గా చేసే జాబ్ని పర్ఫెక్ట్గా చేయగలరు బికాస్ దే ఆర్ వెరీ స్మార్ట్, దే ఆర్ వెరీ అండ్ ఐ మీన్ ఇంటెలిజెంట్. 5 మంది చేసే జాబ్ ఒక్కరు కూర్చొని చేయగలిగిన కెపాసిటీ ఉన్న యంగ్స్టర్స్. బట్ పబ్లిక్ అసెస్మెంట్, సిచ్యువేషనల్ అసెస్మెంట్,
ఆ సిచ్యువేషన్ లో ధైర్యంగా తీసుకోవాల్సిన డెసిషన్స్, ఈ క్వాలిటీస్ ని పెంచుకోవాల్సిన, తర్వాత మెరుగుపరచుకోవాల్సిన అవసరం మాకు ఇప్పుడున్న క్రైమ్స్ లో చాలా అవసరం అవుతుంది. సో మనం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి ఎలాంటి యంగ్స్టర్స్ ని మేము కోరుకుంటున్నామంటే, ఎనీవే సమాజంలో చదువు బాగా ఉంది కాబట్టి చదువుకున్న వాళ్ళే వస్తారు. టెక్నాలజీ తెలుగు రాష్ట్రాల్లో ఎవ్రీబడి ఈజ్ ఎ టెక్కీ, ఆల్మోస్ట్ ఎవ్రీ థర్డ్ పర్సన్ ఈజ్ అన్ ఇంజనీర్. సో చాలా వరకు ఇంజనీర్సో, ఎంబీఏసో, ఎంసీఏసో, బీబీఏసో ఇలాగే వస్తారు, బీకామ్స్. సో పని అర్థం చేసుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ పోలీస్ అంటేనే పనిని ధైర్యంగా చేయాల్సిన అవసరం. తర్వాత ఆ టైంలో డెసిషన్ మేకింగ్ చాలా ధైర్యంగా తీసుకోవాల్సిన అవసరము, 10 మంది కోసం నిలబడాల్సిన అవసరము, లీడర్షిప్. ఇవి ఎక్కువగా ట్రైనింగ్లో అలాంగ్ విత్ టెక్నాలజీ ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మాకు రిక్వైర్మెంట్ అవుతుంది. దీంతో పాటు చూడండి, స్త్రీలు చాలా మంది ఈక్వల్గా మెన్తో ఈక్వల్గా ముందుకొచ్చి సమాజంలో తిరుగుతున్నారు, చేస్తున్నారు. ప్రతి చోట వాళ్ళ ప్రెజెన్స్ మనం ఫీల్ అవుతున్నాము. అలాంటప్పుడు నువ్వు ఎలా ట్రీట్ చేయాలి, బేసిక్ గా హౌ యూ హ్యావ్ టు బి సెన్సిటివ్ టువర్డ్స్ జెండర్. ఆ జెండర్ సెన్సిటివిటీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా అవసరం అవుతుంది టు డీల్ విత్ క్రైమ్స్ వెల్. అంటే ఒక స్త్రీ చాలా చిన్న సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ గృహహింసకు గురి అవుతారు, పోలీస్ స్టేషన్ కి వాకిన్ అవుతారు, లేదంటే ఈ కౌన్సిలింగ్ సెంటర్ కు వాకిన్ అవుతారు, పిల్లల్ని కూడా తీసుకొస్తారు. అప్పుడు నేను తనతో ప్రాపర్ గా బిహేవ్ చేయకపోతే ఆ పిల్లల మీద కూడా ప్రభావం పడుతుంది కదా. సో నేను చాలా ప్రాపర్ గా డీల్ చేయాల్సిన అవసరము, చాలా చక్కగా మాట్లాడాల్సిన అవసరము అబ్సల్యూట్లీ ఉంది. హౌ ఐ డీల్, ఐ కెనాట్ డీల్ ఫ్రమ్ ఎ పవర్ సెంటర్. ఐ హ్యావ్ టు డీల్ యాజ్ ఇఫ్ నేను ఒక సర్వీస్ ని ఆఫర్ చేస్తున్నట్టుగా నేను బిహేవ్ చేయాల్సిందే. ఒక మార్కెటింగ్ వచ్చిన వాళ్ళు ఒక ప్రోడక్ట్ అమ్ముడుపోవాలంటే ఎంత చక్కగా అయినా మాట్లాడతారు. నేను కూడా అంత చక్కగా మాట్లాడితేనే సొసైటీలో బ్యాలెన్స్ పెట్టగలుగుతాను. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్. ఆ జెండర్ సెన్సిటివిటీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా రావాలి. అంటే నాట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వచ్చే పిటిషనర్స్ కోసమే కాకుండా ఈవెన్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది విమెన్ పెరుగుతున్నారు. కరెక్ట్. సో నువ్వు మ్యూచువల్ రెస్పెక్ట్ టువర్డ్స్ ప్రొఫెషన్, టువర్డ్స్ జెండర్. This is third thing which is important. One is technology, 2 soft skills, third is gender sensitivity.